మనమే దేవుని మందిరం అయితే యూదులకు మళ్ళీ మందిరం ఎందుకు? బైబిల్లో మూడవ మందిరం గురించి ఎక్కడుంది? ఈ ఒక్క వీడియోలో మీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇది మీ ఆలోచనలను మార్చేస్తుంది. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం, క్రీస్తు విరోధి బలులను ఆపుతాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం, యేసే చెప్పారు పరిశుద్ధ స్థలంలో నాశనం. తెసలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో వాడు దేవుని ఆలయంలోనే కూర్చుంటాడు. ఈ ప్రవచనాలు నిజమవ్వాలంటే మూడో మందిరం కట్టాలి. ఇప్పుడు అసలు లాజిక్ చూడండి. సొలొమోను అన్నాడు, సూర్యుని కింద కొత్తదేమీ లేదు. ప్రాచీన కాలంలో శత్రువులతో యుద్ధం, ఆధునిక కాలంలో అరబ్ దేశాలతో యుద్ధం. చరిత్ర రిపీట్ అవుతుంది. పాత నిబంధనలో జరిగిందే ఇప్పుడు జరుగుతుంది. ఈ మిస్టరీ చూడండి. 70 ఏళ్లు బబులోను బానిసత్వం తర్వాత రెండవ మందిరం. 1948లో స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటాయి. ఇప్పుడు మూడవ మందిరం. ఆలస్యం ఎందుకు? యుద్ధం మరియు దేవుని టైమింగ్. అందుకే ఎర్రని పేయ ఇప్పుడు దొరికింది. ఒకటి ప్రాక్టీస్ కి వాడారు, ఇంకొకటి 2025లో బలికి సిద్ధంగా ఉంచబడింది. ఇది 10వ బలి, మెస్సయ్య రాకకు సూచన. ఎప్పుడు? 2025